టైం చూసా ఎంత అవుతుందో. త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి తినేసి చదువుకో. Background saying that the ministry has continuously been working. చాలా రోజులు అయిపోయింది బయటకు వచ్చి. కొంచెం కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది. నిఖిల్, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, త్వరగా తినేసి వెళ్ళి చదువుకో. ఎంతసేపు తింటావు? తిరగబడి తిరిగారా ఇంట్లో? ఇంకా ఎగ్జామ్ 5 రోజులు ఉంది. ఇంద్రా వాయిస్ ఏడుస్తుందండి. ఎందుకు ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ చెప్తున్నాను. ఎక్కువ వస్తే ఎక్కడ పోయిన అడుగుతారు, తక్కువ వస్తే ఎందుకు పోయిన అడుగుతారు. చూస్తున్నారు కదా ఎంత చదువుతున్నాం. మా జనరేషన్ లో ఇవన్నీ రిసోర్సెస్ లేవు. అయినా మేము ఎంత చదువుకుని పైకి వచ్చాం. నీకు నేను ఇన్ని గనం ఇస్తున్నా, ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా, ఇంకా నువ్వు ఎంత చేయాలి? మీ జనరేషన్ మా జనరేషన్ కంపేర్ చేయాలి. మాకున్నంత కాంపిటీషన్ ఇప్పుడు మీకు లేదు. అయినా మీరు ఇన్ని చెప్తున్నారు కదా, మాకున్న బాధలు మీకు తెలుసా? మీకు 40-50 years లో రావాల్సిన జబ్బులని మాకు ఇప్పుడు వస్తున్నాయి. హెయిర్ ఫాల్, నిద్ర ఉండట్లేదు సరిగా. అయినా ఈ నిద్ర మధ్యతో వెళ్ళి కాలేజ్ క్లాసులు అర్థమయ్యి అవ్వకపోయినా కూడా ఎగ్జామ్స్ రాస్తే మళ్ళీ ఆ వచ్చిన మార్క్స్ మీద కూడా కంపేర్ చేస్తారు. అయినా కంపేర్ చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది మోటివేషన్ చదవడానికి? అయినా చదువుతున్నాం కదా, ఇది మీకు అర్థం కాదు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, త్వరగా తినేసి వెళ్ళి చదువుకో. ఎంతసేపు తింటావు? సరే నాన్న, త్వరగా తినేసి వెళ్తాను.